ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను ప్రశ్నిస్తోంది ఈడీ. గంటకు పైగా కొనసాగుతోంది ఈడీ విచారణ. ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి పలు ప్రశ్నలు సంధిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఫెమా నిబంధనలపై ఈడీ కేటీఆర్ ను ప్రశ్నిస్తోంది. కేటీఆర్ కు 25 నుంచి 30 ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. కారు రేసు ఒప్పందం చేసుకున్నది ఎవరు? నిధులు ఎవరు విడుదల చేశారు? ఫెమా నిబంధనలు ఎలా ఉల్లంఘించారు? దీనికి కేబినెట్ అనుమతి ఉందా లేదా? ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగిందా? బిజినెస్ రూల్స్ ఉల్లంఘన ఎందుకు జరిగిందనే దానిపై పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. కేటీఆర్ సరైన సమాధానాలు చెప్పకపోతే మరోసారి నోటీసులు ఇచ్చి విచారించే ఛాన్స్ అయితే కనబడుతోంది. ఫెమా నిబంధనలపై ఈడీ కేటీఆర్ ను ప్రశ్నిస్తోంది. కేటీఆర్ కు 25 నుంచి 30 ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. కారు రేసు ఒప్పందం చేసుకునేది ఎవరు? నిధులు ఎవరు విడుదల చేశారు? ఫెమా నిబంధనలు ఎలా ఉల్లంఘించారు? దీనికి కేబినెట్ అనుమతి ఉందా లేదా? ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగిందా? బిజినెస్ రూల్స్ ఉల్లంఘన ఎందుకు జరిగిందనే దానిపై పలు ప్రశ్నలు సంధిస్తోంది ఈడీ. కేటీఆర్ సరైన సమాధానాలు చెప్పకపోతే మరోసారి నోటీసులు ఇచ్చి విచారించే ఛాన్స్ కనబడుతోంది. కేటీఆర్ ఈడీ విచారణ కొనసాగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో కేటీఆర్ దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే గంట పాటు కేటీఆర్ని సుదీర్ఘంగా ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా గతంలో మనం చూసాం, ఇదే ఈడీ కార్యాలయానికి ఈ కేసులో A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ హాజరయ్యారు. ఈ కేసులో A3గా ఉన్నటువంటి బిఎన్ రెడ్డి హాజరయ్యారు. ఇద్దరు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని దృష్టిలో ఉంచుకొని కేటీఆర్ని కూడా అనేక ప్రశ్నలు కూడా సందిగ్ధించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. గతంలో ఏసీబీ నమోదు చేసినటువంటి కేసు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కేసు, కానీ ఈడీ మాత్రము ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన దానిపై కూడా ఇప్పటికే ఈడీ అధికారులు ఈసీఐఆర్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేసుకుని జరిగింది. ఇందులో భాగంగానే గతంలోనే కేటీఆర్కి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. కానీ గతంలో ఏసీబీ కేసును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన ఆ కేసు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో తనకు కొంత సమయం కావాలని కేటీఆర్ ఈడీ అధికారులకు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఈ రోజు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఈడీ అధికారులు కేటీఆర్కి నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఇప్పటికే ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. దాదాపు 7 గంటల పాటు ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా కేటీఆర్ ప్రశ్నించారు. అదే తరహాలో ఇప్పుడు ఈడీ అధికారులు సైతము ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో ఒప్పందాలు అసలు ఏ విధంగా జరిగాయి, అగ్రిమెంట్స్ ఏ విధంగా జరిగాయి, అదేవిధంగా విదేశీ కంపెనీలకు ఎఫ్ఈఓ కంపెనీకి ఏ విధంగా డబ్బులు బదిలీ చేశారు, నిబంధనలు ఏ విధంగా అతిక్రమించారు, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన దాంట్లో సుదీర్ఘంగా ఏసీబీ అధికారులు మాత్రము ప్రశ్నిస్తున్నారు. బలరాం, సునీల్, ఇప్పటికే గంటకు పైగా విచారణ కొనసాగుతోంది. విచారణలో ఎంతమంది అధికారుల బృందం పాల్గొన్నారు? గంట సేపటి నుంచి కూడా ఈడీ అధికారుల జాయింట్ డైరెక్టర్ గా ఉన్నటువంటి ఆనంద్ శర్మ నేతృత్వంలో ఈ విచారణ అనేది కొనసాగుతుంది. ముగ్గురు అధికారులలో ఒక ఫిమేల్ అధికారి కూడా ఉంది. ఈ ముగ్గురు అధికారుల పర్యవేక్షణ ప్రస్తుతం అయితే విచారణ అయితే జరుగుతుంది. ఈ రోజు విచారణ మొత్తం సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజు విచారణ అయిన తర్వాత మరి మరొకసారి అంటే ఈ రోజు ప్రశ్నలందరికీ కూడా సరైనటువంటి సమాధానాలు చెప్పకపోతే మాత్రం మరొకసారి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన దాంట్లో అసలు ఇప్పటికే మనం చూడొచ్చు, హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా అలో చేయలేదు. మరోవైపు సుప్రీంకోర్టులను ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా ఎలాంటి ఊరట లభించలేదు. దీంతో మరి ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖచ్చితంగా ఏసీబీ విచారణకు హాజరయ్యారు. మరోవైపు ఈడీ విచారణ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం అటు న్యాయవాది గారు కూడా ఉన్నారు, న్యాయవాదులు కూడా వచ్చారు. ఈ రోజు న్యాయవాది టీం వచ్చింది ఇక్కడికి. చాలా మంది బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చారు, బీఆర్ఎస్ శ్రేణులు ఇక్కడికి వచ్చారు. వారందరినీ కూడా పోలీసులు కంట్రోల్ చేశారు. దాదాపు 200 మంది పోలీసులు ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. వారందరూ కూడా కంట్రోల్ చేసే పనులు. ప్రస్తుతం కేటీఆర్ న్యాయవాది సోమభరత్ గారు ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు? ఏసీబీ విచారణ జరుగుతుంది, వైపు ఈడీ విచారణ జరుగుతుంది. యాజ్ ఏ లాయర్ గా, అడ్వకేట్ గా ఎట్లా చూస్తారు? ఇది తప్పుడు కేసు అండి. మా క్లయింట్ అనేక సందర్భాలలో చెప్పినారు కేటీఆర్ గారు. నేను ఒక అడ్వకేట్నే కాదు, నేను బీఆర్ఎస్ పార్టీకి జనరల్ సెక్రటరీని. ఇది రాజకీయంగా ప్రేరేపితమైన కేసు. ఇది కేసు లేదు, ఏది లేదు ఇందులో. ఇవాళ ప్రజలు
ప్రశ్నిస్తూ ప్రజలకు వాగ్దానాలు చేసిన అనేక వాగ్దానాలు అయితే అమలు జరగట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వము ఎగ్గొట్టే కార్యక్రమం ఉంది. ప్రజలు వాటి మీద వ్యతిరేకతతో ఉన్నారు. వారిని నాయకత్వం వహించి వారి కోరికలకు అమలయ్యేటట్టుగా వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అమలయ్యేటట్టుగా బీఆర్ఎస్ నాయకత్వం కొట్లాడుతుంది. కాబట్టి బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఇబ్బందుల పాలు చేసి జైల్లో పడేసేసేస్తే తప్పించుకోవచ్చు అనే ఒక దురాలోచనతోని ఇవాళ ఈ కేసులన్నీ, ఇది ఒక్క కేసే కాదు, ఈ కేసేమో మా నాయకుడు తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద పెట్టినారు, అనేక మంది నాయకుల మీద, హరీష్ రావు గారి మీద పెట్టినారు, అనేక మంది నాయకుల మీద పెట్టినారు, తర్వాత సోషల్ మీడియా మీద పెట్టినారు, కార్యకర్తల మీద పెడతా ఉన్నారు. కొన్ని వేల, ఇప్పుడు 1000 దాటిపోయిన ఈ కేసులను కూడా ఇట్లాంటి మోటివేటెడ్ ఫ్యాబ్రికేటెడ్ కేసెస్ పెట్టి ఈ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇందులో ఇంత ఇసుమంతా కూడా నేరం లేదు, తప్పు జరగలేదు. ఇందులో కేటీఆర్ గారు చెప్పినట్టుగా ఇందులో కడిగిన ముత్యంలాగా వారు వస్తారు, బయటకు వస్తారు. ఈ కేసుని కోర్టుల ద్వారానే మేము, ఈ అన్యాయాన్ని కోర్టుల ద్వారా మేము ఎదుర్కొంటాం. క్వాష్ పిటిషన్ హైకోర్టులో వేశారు, మరోవైపు సుప్రీంకోర్టులో వేశారు. సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది, అంటే విచారణకు నిరాకరించింది. పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. ఎవరు చెప్పినారు నిరాకరించడం అనేది? మీరు కల్పిస్తున్నారు. అది చెప్పండి. విత్డ్రా చేసుకున్నాం, పిటిషన్ ని విత్డ్రా చేసుకున్నాం. ఎందుకు విత్డ్రా చేసుకున్నాము? 7వ తారీఖు నాడు ఈ కేసు వేసినారు సుప్రీంకోర్టులో. 7వ తారీఖు నాడే హైకోర్టు ఆర్డర్ వచ్చింది. 9వ తారీఖు మరి కేసు వేసింది ఏసీబీకి కూడా తెలుసు. అది తెలుసు కూడా వాళ్ళు 9వ తారీఖు విచారణకు రమ్మన్నారు. విచారణకి మేము నిరాకరించదలుచుకోలేదు. కేటీఆర్ గారు నిర్ణయం తీసుకుని నేను విచారణకు పోతాను. మరి పోతా అన్నప్పుడు సుప్రీంకోర్టుది ఇంకా దాంట్లో అర్థం ఏముంటుంది? ఇంకా ఆ కేసు అర్థం ఉండదు. అందుకని చెప్పి కేసు విత్డ్రా చేసుకోమని లాయర్కి ఇన్స్ట్రక్ట్ చేసినారు 9వ తారీఖు నాడే. కానీ 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కేసు లిస్ట్ అవ్వలేదు కదా. 15 నాడే లిస్ట్ అయింది. లిస్ట్ అయిన సందర్భంగా ఈ కేసు దీనికోసం వేసినాము, విత్డ్రా చేసుకుంటామని చెప్పినారు, పర్మిషన్ ఇచ్చినారు. అవసరం ఉంటే వేస్తామండి. అవసరం ఉంటే చట్టం కింద అవైలబుల్ గా ఉన్న అన్ని హక్కులని ప్రతి అక్యూజ్డ్ దాన్ని ఉపయోగించుకోవడము ధర్మబద్ధము, న్యాయబద్ధము, రాజ్యాంగబద్ధము. ఆ ప్రకారంగా పోతాము. దాంట్లో ఏమున్నది? ఈడీ విచారణ ఈ రోజు ఫెమా యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించారని జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది? చెప్పినారు ఫెమా యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించినారని ఈడీ చేస్తుంది అనేది. ఈడీ నోటీసులు అది లేదు కదా. ఈడీ నోటీసులో ఆ పేరు గమ్మని చెప్పినారు, ఆ పేరు అయినారు. ఏమడుగుతారో ఇప్పుడు వాళ్ళు అడిగిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. లేదండి. అంటే ఏసీబీ జరుగుతుంది, రాష్ట్ర పరిధిలో ఉంటుంది ఏసీబీ, మరోవైపు కేంద్ర పరిధిలో ఉన్న ఈడీ జరుగుతుంది. ఎట్లా చూస్తారు ఒక రాజకీయ నేత? మీరు అధికార పార్టీ అంటున్నారు. అసలు ఈ కేసుకు సంబంధం లేకుండానే వాళ్ళు ఇద్దరు ఒకటే కదండి. ఈ కేసుకు సంబంధం లేకుండానే బడే బాయ్ చోటే బాయ్, ఎవరైనా ఆరోపణ చేసేది కూడా కాదు. ఈయన బడే బాయ్ అన్నాడు, ఆయన చోటే బాయ్ అన్నాడు. ఇద్దరు కలుసుకొని పనిచేస్తున్నారు. ఇద్దరు కలుసుకొని ప్రజలకి పంగనామాలు పెడతా ఉన్నారు. ఇద్దరు కలుసుకొని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని తుంగలో దొక్కినరు. ఇద్దరు కలుసుకొని ఇక్కడ హైదరాబాద్ నగరంలో పేదల ఇండ్లని కూలగొట్టినారు. ఇద్దరు కలుసుకొని పిల్లలందరూ కూడా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలుసుకొని కదా ఇవాళ పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం, గురుకుల స్కూళ్ళలో చనిపోవడము, 50కి పైన చావులైనాయి. ఇద్దరు కలిసే కదా ప్రజలకి మొత్తం వాగ్దానాలన్నీ ఇచ్చిన వాగ్దానాలన్నీ రైట్. థ్యాంక్ యూ సునీల్. ఫెమా నిబంధనలపై ఈడీ కేటీఆర్ ను ప్రశ్నిస్తోంది. కేటీఆర్ కు 25 నుంచి 30 ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. కారు రేసు ఒప్పందం చేసుకున్నది ఎవరు? నిధులు ఎవరు విడుదల చేశారు? ఫెమా నిబంధనలు ఎలా ఉల్లంఘించారు? దీనికి కేబినెట్ అనుమతి ఉందా లేదా? ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగిందా? బిజినెస్ రూల్స్ ఉల్లంఘన ఎందుకు జరిగిందనే దానిపై ప్రశ్నలు సంధిస్తోంది ఈడీ బృందం. కేటీఆర్ సరైన సమాధానాలు చెప్పకపోతే మరోసారి నోటీసులు ఇచ్చి విచారించే ఛాన్స్ కనబడుతోంది.